సీఎం చంద్రబాబుకు విశాఖ కాపు సామాజిక వర్గం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు తిరుమలశెట్టి లక్ష్మీనారాయణ మృతి కేసు దర్యాప్తు విషయంలో సీఎం చూపిన చొరవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాధారంగ రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ, జనసేన ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషాకిరణ్ మాట్లాడారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అప్పగించారని చెప్పారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చనిపోయాను. అదే ఈ కాకల హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే, అక్టోబర్ 2 దసరా పండుగ రోజున తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళ తమ్ముడు పవన్, వాళ్ళ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు. ఈ ఈ సైకో కూడా ఏం చేశాడంటే, ఇతనికి ఒక ఫార్చునర్ కారు ఉండి దాంతో బలవంతంగా ఆ వెహికల్ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు పడిపోయినాక అతని మీద 3 రౌండ్లు తొక్కి 3 రౌండ్లు తొక్కించడానికి చనిపోయాడు. అదేవిధంగా భార్గవ్, పవన్ వీళ్ళిద్దరిని రాడ్తో తీసి కలిపి కొట్టాడు. వీళ్ళు కూడా చంపబోతుంటే పక్కన రైతుల పొలాల్లో ఉన్న రైతులను పరిగెత్తి రావడం వల్ల వీడు పారిపోయాడు. ఇది జరిగిన సంగతి. టీడీపీ కార్యాలయంలో ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణి ఉన్నారని చెప్పి తెలిసింది. మేము హుటాహుటిన మొత్తం అందరం కలిసి జనవాణికి వెళ్ళాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం, విన్నవించాం. సార్, ఇది మీ నోటీసులో లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 2 తారీఖున జరిగింది, 14 తారీఖు వరకు కనీసం బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా లోకల్ స్టేషన్ ఎస్ఐకి, సిఐకి దీన్ని యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేయమన్నారు సార్ అని చెప్పాం. సార్, కాపునీళ్ళు అంత అన్యాయంగా చంపేస్తున్నారు సార్ అని చెప్తే ఆయన వెంటనే పక్కన ఉన్న పిఎస్ని పిలిచి ఇది ఫైల్ అర్జెంట్గా నా టేబుల్ మీద ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. సరే, మేము ఇచ్చినాక మేమేమనుకున్నామంటే, సరే ముఖ్యమంత్రి గారు చెప్పాం కదా 2 రోజులకో 3 రోజులకో దివాళీ పండుగ ముందుగా త్వరలో స్పందిస్తారేమో అనుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాకంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబం